పవన్ దిష్టి వ్యాఖ్యలు, మంత్రి దుర్గేష్ వివరణ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన దిష్టి వ్యాఖ్యలు తెలంగాణలో దుమారం రేపిన నేపథ్యంలో మంత్రి కందుల దుర్గేష్ వివరణ ఇచ్చారు. తెలంగాణ పట్ల పవన్ కు అమితమైన అభిమానం, ప్రేమ ఉన్నాయని, ఏదైనా ప్రకృతి విపత్తు సంభవిస్తే పెద్ద ఎత్తున సహకారం అందిస్తూ వస్తున్నారని, సామెతగా అన్న మాటే తప్ప ఎవరిని కించపరచాలనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని, జనసేన పార్టీ 2 రాష్ట్రాల్లోనూ ఉంది. వివాదం ఇంతటితో ఆపేయాలని కోరుకుంటున్నాం అని అన్నారు. ఏ చిన్న ప్రకృతి వైపరీత్యం వచ్చినా కూడా పెద్ద ఎత్తున సహకారం అందించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఏ రోజు కూడా ఏదన్నా ఇబ్బంది, ప్రకృతి వైపరీత్యం వస్తే ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగా ఆయన కోఆపరేట్ చేశారు, రాజకీయాలు అధికారంలోకి రాకముందు కూడా ఇక్కడ ఏ రకమైన సపోర్ట్ ఇచ్చారో ఆయన అక్కడ కూడా అదే రకమైన సపోర్ట్ ఇచ్చారు. ఆయనకి ఇంకో విషయం ఏంటంటే జనసేన పార్టీ ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. ఆయనేం ప్రత్యేకంగా తెలంగాణని కించపరచాలని ఎప్పుడు మాట్లాడినైనా, ఎప్పుడు కూడా తెలంగాణ గొప్పతనాన్ని పురిటిగడ్డ లాంటి, పోరుగడ్డ లాంటి తెలంగాణ అనేటువంటి మాట చెప్పడం, అక్కడ ఉన్నటువంటి అనేక మంది కళాకారుల్ని ఆయన ప్రత్యేకంగా ఆయన సినిమాల ద్వారా కానీ ఆయన ఇతరత్రా కానీ ఎంతో ప్రోత్సహించిన సందర్భం. అక్కడ మాట్లాడింది ఏంటంటే మామూలుగా జనరల్గా మనకు ఉన్నటువంటిది, మీరందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తే మన మాండలికాల్లో ఆ మాట ఉంటుంది, మా దిష్టి తగలకూడదని మనం ఊరికే అంటాం. బిడ్డ మీద తల్లి దృష్టి పడకూడదు అనేటువంటి మాట చెప్పేటువంటి మాటగా అలా చెప్పడం తప్పితే దాన్ని వారిని కించపరచడానికి కాదు. దయచేసి వివరణ కూడా జనసేన పార్టీ స్పష్టంగా ఇచ్చింది. ఇది ఎవరిని ఉద్దేశించి అన్నటువంటి మాట కాదు, ఇది సహజంగా మామూలుగా చెప్పిన ఒక మాండలికం. ఆ మాండలికాన్ని అలా ఉపయోగించేటువంటి మాట చెప్పిన తర్వాత కూడా మరి వాళ్ళు దాన్ని ఇంకా కొనసాగించకూడదనే మేము కోరుకుంటున్నాం. ఇక కొనసాగించకపోవడం అనేది మరి వారి విచక్షణే అదంతా.